సత్య ఈ రోజు మా బెస్ట్ ఫ్రెండ్ అలాగే మా గురు నేచురల్ యాక్టర్ అండ్ లక్కీ హీరో చంద్రమోహన్ గారి బర్త్డే అనమాట. నేను ప్రతి సంవత్సరం ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ లో కేక్ కట్ చేస్తాను. మా గురువు గారిని గుర్తు చేసుకుంటూ, గురువు గారు హ్యాపీ బర్త్డే టు యూ, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. సో చంద్రమోహన్ గారి గురించి ఒక మాటలో చెప్పండి ఆయన. కుమార్ రా సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, చంద్రమోహన్ గారు సారీ సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, చూసారు కదా చంద్రమోహన్ గారు నేచురల్ యాక్టర్ అండ్ ఆల్సో లక్కీ హీరో. చంద్రమోహన్ గారితో ఏ హీరోయిన్ యాక్ట్ చేసినా కానీ నెంబర్ 1. రంగుల రాష్ట్రంలో వాణిశ్రీ గారు, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి గారు, సిరిసిరి మువ్వలో జయప్రద గారు, అలాగే జయసుధ గారు, విజయశాంతి గారు, రాధిక గారు, ఎవరు యాక్ట్ చేసినా కానీ నెంబర్ 1 హీరోయిన్ అనమాట. ఇంకో విశేషం ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమాకే బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది. రంగుల రాష్ట్రం అనే మూవీ బిఎన్ రెడ్డి గారి డైరెక్షన్ లో 1966లో. ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా సూపర్ డూపర్ హిట్. మీ అందరికీ తెలుసు, మనసంతా నువ్వే కావచ్చు, 7 GB బృందావన్ కాలనీ కావచ్చు, కలికాలం కావచ్చు, ఆమె కావచ్చు, చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆయన హీరోగా మొత్తం 150 సినిమాలు చేశారు. టోటల్ గా ఓవరాల్ గా 950 మూవీస్. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కలిపితే 950 మూవీస్ అనమాట. ఎక్కువగా ఆయన కే విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేశారు. మీకు తెలుసు, సిరిసిరి మువ్వ, అలాగే శంకరాభరణం, సీతామహాలక్ష్మి, ఇవన్నీ కూడాను కే విశ్వనాథ్ గారు డైరెక్షన్ లోనే చేశారు. ఆయనతో పెద్ద పెద్ద డైరెక్టర్స్ సినిమాలు తీయడానికి క్యూలో నిలబడేవారట అప్పట్లో. బిఎన్ రెడ్డి గారు కావచ్చు, కె విశ్వనాథ్ గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, బాపు గారు కావచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, కె రాఘవేంద్రరావు గారు కావచ్చు. ఆయన సినిమాలు అన్నింటిలో నాకు 16 ఏళ్ల వయసు అంటే చాలా ఇష్టం. కుంటోడి పాత్రకి ఆ సినిమాకి బెస్ట్ హీరోగా ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆయనతో మొత్తం 60 మంది ఎంతమంది హీరోయిన్స్ అట, అందరూ కూడా పెద్ద స్టార్ హీరోయిన్స్ అయ్యారట. 60 మంది హీరోయిన్స్ 60 మంది హీరోయిన్స్, 70 మంది హీరోయిన్స్ అంట ఆయన 150 సినిమాల్లో కలిపి. సో ఇందాక చెప్పాను కదా, అందరూ కూడా ఆయనతో యాక్ట్ చేసినాకనే నెంబర్ 1 అయ్యారని అంటారు. సో ఈరోజు మన చంద్రమోహన్ గారి బర్త్డే. నా లైఫ్ లాంగ్ ఆయన మర్చిపోలేదు, ఎందుకంటే ఆయన నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోయినారు. 2023లో ఆయనకి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది, చనిపోయారనమాట 82 ఏళ్ల వయసులో. ఇది 85వ జయంతి అనమాట. జోహార్ చంద్రమోహన్ గారు.